హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే. ఈరోజు మనం కర్ణాటక గురించి తెలుసుకుందామా. కర్ణాటక రాజధాని మీద కర్ణాటక మీద మనకు కంపల్సరీ క్వశ్చన్స్ అంటే అడుగుతున్నాడు కాబట్టి చూసుకుందాం. కర్ణాటక యొక్క రాజధాని బెంగళూరు. ఓకే, సీఎం వచ్చేసి సిద్ధరామయ్య, గవర్నరు తావర్చంద్ గెహ్లాట్. ఇక ఎంపీ స్థానాలు 28, రాజ్యసభ స్థానాలు 12, తర్వాత ఎమ్మెల్యే స్థానాలు 224. ఓకే, అంటే ఇక్కడ ఎప్పుడు ఏర్పడింది అంటే కర్ణాటక 1956 సంవత్సరం కర్ణాటక అనేది ఏర్పడింది. ఓకే, ఇక కర్ణాటక అంటే అర్థం పైన ఉన్న భూమి, కరునాడు. కర్ణాటక అంటే అర్థం కరునాడు. వాళ్ళ భాషలో అంటే కన్నడ భాషలో కరునాడు అంటే పైన ఉన్న భూమి అనే అర్థం. పైన ఉన్న భూమి అంటే దక్షిణ భారత పైకప్పు అంటారు. రూఫ్ ఆఫ్ ది సౌత్ ఇండియా ఏమంటాము? రూఫ్ ఆఫ్ ది సౌత్ ఇండియా. రూఫ్ ఆఫ్ ది సౌత్ ఇండియా. ఎస్ఐ అంటే సౌత్ ఇండియా అమ్మా. ఓకే, సో రూఫ్ ఆఫ్ ది ఇండియా అంటే చోటా నాగపూర్ ప్లేటివ్. చోటా నాగపూర్ పీఠభూమి జార్ఖండ్ లో ఉంది. అలాగే రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అంటే పామీర్ పీఠభూమి ఎక్కడుంది? టిబెట్ లో ఉంది. ఓకే, సో ఇది. అలాగే ఇక్కడ కృష్ణ, తుంగభద్ర, కావేరి నదులు ఉన్నాయమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. కృష్ణ, తుంగభద్ర, నెక్స్ట్ కావేరి నది గల రాష్ట్రం ఇది. కృష్ణా, తుంగభద్ర, కావేరి నది గల రాష్ట్రం. ఇక్కడ శరావతి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఉందమ్మా. శరావతి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఉంది. ఎక్కడ? కర్ణాటకలో. ఓకే, సో శరావతి హైడ్రో. అలాగే కాళీ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఉంది. కాళీ జల విద్యుత్ ప్రాజెక్టు. కాళీ జల విద్యుత్ ప్రాజెక్టు. ఓకే, సో ఇది. అలాగే దేశంలో ఎత్తైన జలపాతము జోగ్ లేదా జోసప్ప జలపాతం. దేశంలో ఎత్తైన జలపాతం ఏదంటే జోగ్ లేదా జోసప్ప. దేశంలో ఎత్తైన జలపాతం ఏదంటే జోగ్ లేదా జోర్సప్ప జలపాతం. ఇది ఏ నదిపై ఉందంటే శరావతి నదిపై ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఏ నది? శరావతి నదిపై ఉంది. జోగ్ లేదా జోసప్ప జలపాతం. అయితే దీని యొక్క ఎత్తు 253 మీటర్లు అమ్మా. 253 మీటర్లు లేదా ఏమంటాం? 830 అడుగులు, ఫీటు అడుగులమ్మా. సో ఇది చాలా దేశంలో ఎత్తైన జలపాతం జోగ్ లేదా జోర్సప్ప జలపాతం శరావతి నదిపై ఉంది. 253 మీటర్లు లేదా 830 అడుగులు, ఫీట్. ఓకే, అలాగే ఖుద్రేముఖ్ ఇనుప గనులు ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖుద్రేముఖ్ ఇనుప గనులు చాలా రాష్ట్రం ఏంటంటే మనకు కర్ణాటక. ఖుద్రేముఖ్ అనగా గుర్రం ముఖం ఆకారం అని అర్థం. ఖుద్రేముఖ్ అనగా వాళ్ళ భాషలో గుర్రం ముఖం ఆకారం. గుర్రం ముఖం ఆకారం. ఓకే, సో చూడు మా గుర్రం. గుర్రము వేగానికి చిహ్నం. హార్స్ ఇండికేట్ ది పవర్. సో శక్తికి చిహ్నమ్మ, వేగానికి బీట్ ఏమంటాం? గుర్రం దేనికి చిహ్నము? వేగానికి, స్పీడు, పవర్, స్పీడు. ఓకే, వేగానికి చిహ్నం. అయితే ఇక్కడ గుర్రం అనగానే 4 గుర్రాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి మనం. అలెగ్జాండర్ గుర్రం పేరు బుషిఫెలస్. గౌతమ్ బుద్ధుని గుర్రం పేరు కంటక. సో తర్వాత మనకు శివాజీ గుర్రం పేరు కళ్యాణి లేదా పంచకళ్యాణి. కళ్యాణి లేదా పంచకళ్యాణి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, రాణా ప్రతాప్ గుర్రం పేరు చేతక్. రాణా ప్రతాప్ గుర్రం పేరు చేతక్. ఈ గుర్రాల పేర్లు అనేటివి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో చూసుకోండి. అంటే లింకు పెట్టుకోవాలా. ఏదైనా ఇలా సందర్భం వచ్చినప్పుడు ఇలా 4-5 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే అవి మనకు జీవితాంతం గుర్తుంటాయి. వద్దన్నా కూడా గుర్తుంటాయి మీకు. ఓకే, ఇక నెక్స్ట్ విశ్వేశ్వరయ్య ఇనుముక్కు కర్మాగారం ఉందమ్మా. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారము ఎక్కడ? భద్రావతి అమ్మా. భద్రావతి 1923లో దీనిలో ఏర్పాటు చేస్తారమ్మా. భద్రావతిలో ఉంది. ఓకే, సో భద్రావతిలో ఉందిమ్మా. 1920 మోక్షగుండం ఇనుము విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారం. ఎవరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అంటే మన ప్రణాళిక పితామహుడు అంటారు. ఫాదర్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ అంటారు.
ప్రణాళిక రూపకర్త జవహర్లాల్ నెహ్రూ, ప్రణాళిక పితామహుడు మోక్షగుణ విశ్వేశ్వరయ్య. అలాగే భారత ఇంజనీర్ పితామహుడు అంటారు ఇతన్ని, భారత ఇంజనీర్ పితామహుడు. ఈయన యొక్క బర్త్డే సెప్టెంబర్ 15 కాబట్టి నేషనల్ ఇంజనీర్స్ డే అంటారమ్మా, నేషనల్ ఇంజనీర్స్ డే. ఓకే, ఇక తెలంగాణ ఇంజనీర్స్ డే ఎప్పుడు అంటే జూలై 11. అలాగే తెలంగాణ ఇంజనీర్స్ డే జూలై 11, నేషనల్ ఇంజనీర్స్ డే సెప్టెంబర్ 15, ఇక జూలై 11. అలాగే మనకు వరల్డ్ పాపులేషన్ డే కూడా వస్తుంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, అలాగే ఇంకా 1923 అనగానే కొన్ని ఇయర్స్ గుర్తుపెట్టుకోండి మా. 1923 అనగానే మనకు ఏమేమి గుర్తుకు రావాలా? 1923లో ఏం జరిగింది? ఆంధ్ర బ్యాంకు స్థాపన జరిగింది. భోగరాజు పట్టాభి సీతారామయ్య మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు. ఈ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఎవరు? గాంధీజీ యొక్క ఫాలోయర్. గాంధీజీ మరణించవచ్చు కానీ గాంధీజీ అనేది బతికే ఉంటుంది అని చెప్పిన వ్యక్తి ఎవరంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య. 2019లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ ఆంధ్ర బ్యాంకును కలిపారు. ఓకే, 2023 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన తెలుగు రాష్ట్రాల బ్యాంక్ ఏదంటే ఆంధ్ర బ్యాంకు. ఓకే, సో ఇటువంటివి చూసుకోండి అమ్మా. తర్వాత మోక్షగుణ విశ్వేశ్వరయ్య. ఓకే, ఇక గేట్వే ఆఫ్ కర్ణాటక ఓడరేవు మంగళూరు. గేట్వే ఆఫ్ కర్ణాటక ఓడరేవు ఏదంటే మంగళూరు అమ్మా, మంగళూరు ఓడరేవు. గేట్వే ఆఫ్ కర్ణాటక ఓడరేవు మంగళూరు. ఓకే, నెక్స్ట్ బెంగళూరును ఏమంటామంటే ఎలక్ట్రానిక్ సిటీ అంటాం. అనేక పేర్లు ఉన్నాయి మా బెంగళూరుకు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ. ప్రతి ఎలక్ట్రానిక్ పరికరంలో ఖచ్చితంగా సిలికాన్ ఉంటుంది కాబట్టి సిలికాన్ సిటీ అంటాం దీన్ని. బెంగళూరు ఏమంటాము? సిలికాన్ సిటీ. ఓకే, ఇక సిలికాన్ చూడమ్మా, SI. ఒకసారి అడిగాడు కింది వాటిలో అర్ధవాహకం ఏదంటే ఏమన్నా సెమీ కండక్టర్ అనేది ఏదంటే సిలికాన్. గుర్తుపెట్టుకోండి, లోహాల కంటే ఎక్కువ అలోహాల కంటే తక్కువ ధర్మం కలదు వాటిని ఏమంటామంటే అర్ధలోహాలు, సెమీ కండక్టర్స్ అంటారు. ఓకే, ప్రతి ఈ రోజుల్లో సోలార్ ఎలక్ట్రిక్ రేట్లలో ఎక్కువ ఉపయోగించేది సిలికాను. కంప్యూటర్లో చిప్పుగా వాడేది ఏదంటే అర్ధలోహకం ఏదంటే సిలికాను. ఇక సైన్స్ సిటీ అంటారు, సైన్స్ సిటీ. తర్వాత స్పేస్ సిటీ అంటే అక్కడ మనకు ఇస్రో ఉంది. ఓకే, ప్రయోగాలు జరుగుతుంటాయి కాబట్టి ఇక్కడ ఏమంటాము? స్పేస్ సిటీ అంటారు. అంతరిక్ష నగరం తెలుగులో ఏమంటాము? అంతరిక్ష నగరం. ఓకే, అయితే నేషనల్ స్పేస్ డే ఎప్పుడమ్మా? ఆగస్టు 23. అలాగే వరల్డ్ స్పేస్ డే ఏప్రిల్ 12. చూసుకున్నా ఒకసారి. నేషనల్ స్పేస్ డే 2023 మనకు ఆగస్టు 23న చంద్రయాన్ 3 అనేది చేరింది కాబట్టి ఓకే, దాని నేషనల్ స్పేస్ డేగా మనకు నరేంద్ర మోదీ గారు ప్రకటించారు. ఓకే, ఆగస్టు 23. అలాగే వరల్డ్ స్పేస్ డే మనకు ఏప్రిల్ 12. ఓకే, రిమెంబర్ దిస్ వన్. అలాగే దీన్ని గ్రీన్ సిటీ అంటారమ్మా, గ్రీన్ సిటీ. తర్వాత గార్డెన్ సిటీ అంటారు, గార్డెన్ సిటీ. ఓకే, సో చూసుకోండి, బెంగళూరు అనగానే ఇవన్నీ వస్తాయి మనకు. ఎలక్ట్రానిక్ సిటీ, సిలికాన్ సిటీ, సైన్స్ సిటీ, స్పేస్ సిటీ, గ్రీన్ సిటీ, గార్డెన్ సిటీ. ఓకే, ఇక ఇస్రో అనేది ఏర్పడింది మనకు. ఎక్కడ? ISRO, ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. 1969 ఏర్పడింది మా ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 1969లో ఎక్కడ? బెంగళూరులో ఏర్పడింది మా. సో బెంగళూరులో ఏర్పాటు చేశారు. ఓకే, కాబట్టి చూసుకోండి, ఇది కూడా 1969 అనగా కొద్దిగా చూసుకోండి మా. మనకు 14 బ్యాంకులను వాణిజ్యం చేసింది ఇందిరాగాంధీ గారు. ఎప్పుడు? 1969 జూలై 19న. సో అలా 6 బ్యాంకులను జాతీయం చేసి 1980 ఏప్రిల్ 1న ఇందిరాగాంధీ గారు జాతీయం చేశారు, నేషనలైజ్ చేశారు. ఓకే, సో ఇటువంటి పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు మనకు 1969 నుండి ఇస్తున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు 1969. అలాగే రీసెంట్ గా మనకు 2023 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి ఇచ్చారంటే మోహన్ లాల్కి ఇచ్చారు. కాబట్టి ఇటువంటి పాయింట్స్ కూడా మీరు నోట్ చేసుకోవాలా. ఓకే, ఇక టిప్పు సుల్తాన్ యొక్క రాజధాని ఏది? శ్రీరంగపట్నం.
టిప్పు సుల్తాన్ యొక్క రాజధాని శ్రీరంగపట్నం ఏ నది పక్కన ఉంది అంటున్నాడు క్వశ్చన్. ఏ నది? కావేరి మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. టిప్పు సుల్తాన్ యొక్క రాజధాని శ్రీరంగపట్నం ఏ నది పక్కన ఉందంటే కావేరి నది పక్కన ఉంది. ఓకే, అలాగే ఇక్కడ టిప్పు సుల్తాన్ సరే కావేరి నది గుర్తుపెట్టుకో. టిప్పు సుల్తాన్ ఏమంటామంటే మైసూరు పులి అంటారు మా. ఏమంటాము? మైసూరు పులి, టైగర్ ఆఫ్ ది మైసూర్ అంటారు, టైగర్ ఆఫ్ ది మైసూరు. అలాగే భారత్ లో ఎత్తైన బాహుబలి గోమటేశ్వర విగ్రహం ఉంది. భారత్ లో ఎత్తైన బాహుబలి గోమటేశ్వర విగ్రహము ఎక్కడుంది? శ్రావణ బెలగోళ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. శ్రావణ బెలగోళలో ఉంది అమ్మా, కర్ణాటక. సో మోస్ట్ హైట్ బాహుబలి గోమటేశ్వర స్టాచ్యూ హ్యావ్ శ్రావణ బెలగోళ. ఈ బాహుబలి గోమటేశ్వర విగ్రహము ఎక్కడిది బేస్ అంటే మనకు తెలంగాణలో బోధనలో వేశారు అప్పట్లో, చామంటాయుడు. అప్పట్లో దొంగలు ఎత్తుకుని వెళ్ళారు, అడవులలో వేయడం వల్ల దొంగలు ఎత్తుకుపోయారు. మళ్ళీ అటువంటిదే కావాలనే ఉద్దేశంతో ఏం చేశారు ఈసారి ఎక్కడ బెంగళూరు ఏది కర్ణాటకలో వేశారు, శ్రావణ బెలగోళలో ప్రదర్శించారు. ఎవరు? చాముండరాయుడు, చాముండా రాయుడు. ఓకే, సో ఇది చూసుకోండి ఒకసారి. అయితే దీని యొక్క ఎత్తు 17 మీటర్లు అమ్మా, 17 మీటర్లు. తర్వాత 57 ఫీట్లు, 57 ఫీట్స్ మా, ఫీట్లు. ఇది చూసుకోండి. చాముండరాయుడు ఎప్పుడు నిర్మించారు? 981 ఏడీలో నిర్మించారు. క్రీస్తు శకం 921 ఏడి. క్రీస్తు శకం ఏడి అంటే అన్నాడమినే లేదా ఆఫ్టర్ డెత్ అని గుర్తుపెట్టుకో. ఓకే, సో ఇది చాముండరాయుడు గురించి. అయితే ఎవరి బాహుబలి? బాహుబలి ఎవరు అంటే సినిమా గురించి మాత్రం తెలుసు మనకు, కానీ అసలు రియల్ బాహుబలి ఎవరు అంటే మనకు మొదటి జైన మత గురువులలో మొదటి తీర్థంకరుడు ఎవరు? ఋషభనాథుడు. ఆ ఋషభనాథునికి 2 కుమారులు. ఒకరు బాహుబలి గోమటేశ్వర్, రెండోవాడు భరతుడు. తర్వాత ఒక కూతురు ఉంది, ఎవరు? బ్రహ్మి. ఓకే, ఋషభనాథుడు. ఋషభనాథునికి 2 కుమారులు, ఒకరు బాహుబలి గోమటేశ్వరు, 2 భరతుడు. ఈ భరతుని వల్లే భారతదేశానికి పేరు వచ్చిందని జైన మత గ్రంథాలు తెలుపుతున్నాయి. భరతుని వల్లే భారతదేశానికి పేరు వచ్చిందని జైన మతాలు చెప్తున్నాయి అమ్మా. ఓకే, సో ఈయనకు ఒక కూతురు, ఆ కూతురు పేరేం పేరు? బ్రహ్మి. లిపులలో అగ్రగామి లిపి బ్రహ్మి లిపిని ఈమెనే తయారు చేసిందని జైన మత గ్రంథాలు తెలుపుతున్నాయి. ఓకే, బ్రహ్మి లిపి, బ్రహ్మి లిపి అమ్మా, బ్రహ్మి స్క్రిప్ట్ ప్రిపేర్డ్ బై బ్రహ్మి అకార్డింగ్ టు జైనిజం టెక్స్ట్. జైనిజం టెక్స్ట్ పరంగా, జైనిజం పుస్తకాల పరంగా, రచనల పరంగా బ్రహ్మి లిపిని తయారు చేసిన ఎవరంట? ఋషభనాథ్ కూతురు బ్రహ్మి. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. జనాఫ్. అలాగే యక్షగానంకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. యక్షగానంకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏదంటే మనకు కర్ణాటక. యక్షగానము. ఓకే, మన తెలుగు రాష్ట్రాలు తీసుకోండి. ఏపీ కూచిపూడి. ఓకే, తమిళనాడు భరతనాట్యము. సో కేరళ ఏది? మోహిని అట్టం. ఇలాంటివి గుర్తు పెట్టుకోండి అమ్మా. తర్వాత యక్షగానం కవిత్రయం పంప పొన్న రన్న. కవిత్రయం పంప పొన్న రన్న. వీళ్ళు కన్నడ కవులుమ్మ, కర్ణాటక వారే, కర్ణాటక వారు. ఓకే, అలాగే గిరిజనులు లంబాడీలు. ఇక్కడ ఉండే గిరిజనులు ఎవరు అంటే లంబాడీలు. కర్ణాటకలో ఉండే గిరిజనులు లంబాడీలు. ఈ లంబాడీలో మన ఏపీలో కూడా ఉన్నారు, ఏపీలో ఉన్నారు. ఓకే, కాబట్టి చెంచులు ఉన్నారు ఏపీలో, ఇక్కడ లంబాడీలు కూడా ఉన్నారు, కాబట్టి చూసుకోండి ఒకసారి. అలాగే పట్టు కాఫీ రాగులు, పట్టు కాఫీ రాగులు బంగారము ఉత్పత్తిలో ప్రథమ స్థానమ్మ. ఉత్పత్తిలో ఏది? ఫస్ట్ ర్యాంక్ ఏదంటే మనకు కర్ణాటక. అందుకే దీన్ని సిల్క్ సిటీ అంటారు. ఇందాక చెప్పడం మర్చిపోయినా, సిలికాన్ సిటీ పైన సిల్క్ సిటీ ఏది? బెంగళూరు మా. సిల్క్ సిటీ బెంగళూరు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఇందాక చెప్పడం మర్చిపోయినా. ఓకే, సిల్క్ సిటీ, సిలికాన్ సిటీ, ఇలాంటివి చూసుకోండి ఒకసారి. ఇక కాఫీ కర్ణాటక, టీ అస్సాం. కాఫీ, కాఫీ శాస్త్రామం కాఫియా అరబికా, కాఫియా అరబికా. అలాగే కాఫియా రోబోస్టా. కాఫీ అరబికా, కాఫీ అరబికా
దీనిలో ఉండే ఆల్కలాయిడ్ ఏది కెఫిన్. ఎస్, కెఫిన్. ఆల్కలాయిడ్ అంటే అర్థము విషము. చాలా సార్లు క్వశ్చన్ సైన్స్ పాయింట్ పరంగా. ఓకే, ఆల్కలాయిడ్ మీన్స్ పాయిజన్. మరి ఎందుకు ఇది పాయిజన్ అంటే ఆల్కలాయిడ్ లో ఏముంటాయి అంటే నైట్రోజన్ సంబంధ పదార్థాలు ఉంటాయి కాబట్టి ఇది విషతుల్యము. ఓకే, ఇది చూసుకోండి ఒకసారి. కాఫీని గింజల నుండి తయారు చేస్తారు. కాఫీ గింజలు సీడ్స్ నుండి తయారు చేస్తారు మా సీడ్స్. ఓకే, అయితే కాఫీలో కలిపే చికోరీ పౌడర్ ఉంటుంది మనకు, చికోరీ పౌడర్. దీన్ని ఆ మొక్కల వేర్ల నుండి తయారు చేస్తారమ్మా. కాఫీలో కలిపే చికోరీ పౌడర్ని ఆ వేర్లను ఏది ఎండబెట్టి దాన్ని క్రష్ చేసి ఆ పొడిని కాఫీలో కలిపి అప్పుడు ఘాటైన వాసన వస్తుంది కాఫీకి. లేకుంటే టీకి కాఫీకి తేడా తెలియదు. టీ అయితే తేయాకు, కాఫీ అయితే గింజలు. అవి చూసుకోండి ఒకసారి. అలాగే కోలార్ గనులు బంగారానికి ఫేమస్. కోలార్ గనులు దేనికి ఫేమస్ అమ్మా? బంగారు గనులకు ఫేమస్ అమ్మా. బంగారు గనులకు ఫేమస్, బంగారానికి ఫేమస్. అలాగే దేశంలో తొలిసారిగా కృత్రిమ వర్షాలను గుర్తించిన తొలి రాష్ట్రం. దేశంలో తొలిసారిగా కృత్రిమ వర్షాలను కురిపించిన తొలి రాష్ట్రం ఏదంటే కర్ణాటక. సో దీంట్లో వాడే కెమికల్ ఏదంటే సిల్వర్ అయోడైడ్ మా, సిల్వర్ అయోడైడ్. చూసుకోండి, సిల్వర్ అయోడైడ్. దేశంలో కృత్రిమ వర్షాలను కురిపించిన తొలి రాష్ట్రం ఏదంటే మనకు కర్ణాటక. అయితే ఇక్కడ మన రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం 2004లో కృత్రిమ వర్షాలను కురిపించింది. ఓకే, సో ఇవి చూసుకోండి. అయితే మా రాష్ట్రంలో ఫెయిల్యూర్ అయింది ప్రోగ్రామ్. ఓకే, దేశంలో తొలిసారి కృత్రిమ వర్షాలు కురిపించిన తొలి రాష్ట్రం ఏదంటే మనకు ఇది. అలాగే వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం, వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏదంటే మనకు కర్ణాటక. ఓకే, దేశంలో జాతీయ పార్కు బందిపూర్ జాతీయ పార్కు మా. దేశంలో మొదటి జాతీయ పార్కు బందిపూర్ జాతీయ పార్కు. మా. అలాగే 1973 వరకు మైసూర్ రాష్ట్రంగా ఉండేది. తర్వాత దీన్ని దేనిగా మార్చాడు? కర్ణాటక మార్చారమ్మా. 1973 వరకు మైసూరు రాష్ట్రం. తర్వాత దీన్ని ఏం చేశారు? కర్ణాటకగా మార్చారు. 1973 ఏమేమి ఉన్నాయి మనకు ఆ సంవత్సరంలో? ప్రణాళిక పులి. సో ప్రాజెక్టు టైగర్ అనేది స్టార్ట్ చేశారు ఆ సంవత్సరంలో, కాబట్టి అది కూడా చూసుకోండి. 1973. అలాగే రోమ్ ఆఫ్ ది ఈస్ట్ మంగళూరు. రోమ్ ఆఫ్ ది ఈస్ట్ మంగళూరు మా. అలాగే కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుంది మనకు? బెంగళూరులో ఉంది మా. కెంపేగౌడ విమానాశ్రయం బెంగళూరు. సో దేవనహల్లి కెంపేగౌడ. అలాగే బృందావన్ గార్డెన్ కర్ణాటకలో ఉంది మా. బృందావన్ గార్డెన్ మాకు కర్ణాటకలోనే ఉంది. ఇక విజయనగర రాజుల మొదటి రాజు అనేది హంపి ఎక్కడుంది మనకు? కర్ణాటకలో ఉంది హంపి. ఎలా అడుగుతున్నాడు అంటే క్వశ్చన్ వాడు, విజయనగర సామ్రాజ్యము రాజధాని హంపి ఏ నది పక్కన ఉంది అంటున్నాడు మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి ఏ నది పక్కన ఉంది అంటే మనకు తుంగభద్ర నది. ఇది చూసుకోండి, తుంగభద్ర నది పక్కన ఉంది. హంపి విజయనగర శిల్పాలకు ఫేమస్ అమ్మా. ఈ విజయనగర సామ్రాజ్యము ఎన్ని వంశాలు పాలించారయా? 4. 1 సంగమ, 2 సాలువ, 3 తులువ, 4 అరవీటి వంశం. సంగమ వంశము,
సంఘవంశంలో గొప్పవాళ్ళు హరిహరాయలు బుక్కరాయలు. ఇటీవల వివాదాస్పదంగా మారిన సినిమా ఏదంటే హరిహర వీరమల్లు. ఆయనకు ఔరంగజేబుకు దాదాపు 200-300 ఇయర్స్ తేడా సంగమ. ఎవరయ్యా? హరిహర రాయలు, తర్వాత బుక్కరాయలు. వీళ్ళిద్దరు అన్నదమ్ములమ్మ. హరిహర రాయలు సంఘవంశ స్థాపకుడు లేదా విజయనగర సామ్రాజ్య స్థాపకుడు. ఇక సాల్వ వంశంలో గొప్పవాడు సాల్వ నరసింహరాయలు. సాల్వ నరసింహరాయలు తెలుసు కదా, అన్నమయ్య సినిమాలో మోహన్ బాబు క్యారెక్టర్ సాల్వ నరసింహరాయలు. ఇంకా తులవంశంలో గొప్పవాడు శ్రీకృష్ణ దేవరాయలు. తులవంశంలో గొప్పవాడు శ్రీకృష్ణ దేవరాయలు. ఇక విజయనగర సామ్రాజ్య పతనానికి కారణమైన యుద్ధం ఏదంటే తల్లికోట యుద్ధము. విజయనగర సామ్రాజ్య పతనానికి కారణమైన యుద్ధము ఏది? తల్లికోట యుద్ధం లేదా రాక్షస తంగడి యుద్ధం. రాక్షస తంగడి లేదా భోగాపురం యుద్ధం. భోగాపురం యుద్ధం లేదా బన్నిహట్టి యుద్ధం. బన్నిహట్టి యుద్ధం 1565లో ఈ యుద్ధం జరిగింది. విజయనగర రాజులకు మరియు బాహమణులకు మధ్య జరిగింది. విజయనగర రాజులకు ఇంటూ బాహమణులు. ఈ బాహమణులు 5 మంది ఉన్నారు. వీళ్ళు గెలుస్తారు, విజయనగర రాజులు ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత వీళ్ళు అరవీటి వంశాన్ని ఏర్పాటు చేసుకుని పెనుగొండను రాజధానిగా చేసుకొని అనంతపురం పెనుగొండ రాజధాని చేసుకుని కొంతకాలం జీవించిన తర్వాత కనుమరైపోతారు. అయితే ఈ వంశం వాళ్ళు ఇప్పటికైనా ఎవరైనా ఉన్నారంటే ప్రవాస కృష్ణరాజు వాళ్ళు అరవీటి వంశస్థులు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఓకే, సో చూసుకోండి ఒకసారి. ఇది విజయనగర సామ్రాజ్యం. అలాగే దక్షిణ చిరపుంజి ఏదిమ్మా? అగుంబే సిముగా. అగుంబే షిమోగా. దక్షిణ చిరపుంజి అని దేని అంటామంటే అగుంబే షిమోగా. ఓకే, పోర్చుగీస్ వారు ఏమేం ప్రవేశపెట్టారా ఇక్కడ? పోర్చుగీస్ వారు ప్రవేశపెట్టింది వచ్చేసి బంగాళదుంప, మిరప, తర్వాత పొగాకు, వేరుశెనగను ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారంటే కర్ణాటకలో ప్రవేశపెట్టారు. బంగాళదుంప, మిరప, పొగాకు, తర్వాత వేరుశెనగ, తర్వాత ఇంకా ఏది టమోటా కూడా వాళ్ళే ప్రవేశపెట్టారు మా పోర్చుగీస్ వాళ్ళు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకున్నాం. కర్ణాటకలో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఇంకా చాలా తక్కువ చేసి చెప్పాను కాబట్టి ఇవన్నీ మీరు చూసుకొని 1కి 2 సార్లు రివిజన్ చేసుకొని అప్ టు ఎగ్జామ్ దాకా మీరు గుర్తుపెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే, ఏ పాయింట్ కూడా వదిలిపెట్టడానికి లేకుండా లేదు. కాబట్టి ప్రతి ఒక్క మార్కు వెరీ వెరీ వాల్యుబుల్. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ మీరు ఉపయోగించుకుంటూ మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. సుభాన్ జీకే వాళ్ళకు మీరు చేయాల్సిన హెల్ప్ ఏం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. అదే. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.